కేసీఆర్ సైలెన్స్ వెనుక బిగ్ ప్లాన్. కాంగ్రెస్ కు ముందుంది ముసల పండగ అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం కేసీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. తెలంగాణలో 39 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన శాసనసభ సభ్యులను తమ వైపుకు తిప్పుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటు ఆర్థికంగా అంత బలంగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసింది. కానీ గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఒక్క మాట మాట్లాడకుండా ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఓటమిని అంగీకరించారని చాలామంది చెప్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదు. కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావని చెప్తున్న వారు కూడా లేకపోలేదు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ప్రలోభాలకు గురిచేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారో అని బీఆర్ఎస్ గురించి భయపడి ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలని భావించింది కాంగ్రెస్. వారి ఊహలకు అందకుండా కేసీఆర్ అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా సైలెంట్ అయ్యారు. అంతేకాదు, తమకు 39 స్థానాలు ఇచ్చిన ఓటర్లను ఉద్దేశించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేసీఆర్ వెళ్ళిపోయారు. అయితే కేసీఆర్ ఒక 6 నెలల పాటు బ్రేక్ తీసుకొని తర్వాత ఊహించని విధంగా రాజకీయం చేస్తారని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి 6 నెలల కాలం చూసి ఆపై వారి వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొని తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి గులాబీ అధినేత ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారని చర్చిస్తున్నారు. 5 ఏళ్ల పాటు పూర్తికాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించే అవకాశం లేదని ఆ వ్యూహంతోనే సీఎం కేసీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ అయినట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ పని చేస్తే ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏం చేసినా సఖ్యత కుదరదని, మళ్లీ అధికారం తమదేనని, అందుకు కేసీఆర్ మళ్లీ ప్లాన్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు బలంగానే నమ్ముతున్నారు. కేసీఆర్ సైలెన్స్ వెనుక బిగ్ ప్లాన్. కాంగ్రెస్ కు ముందుంది ముసల పండగ అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం కేసీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. తెలంగాణలో 39 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన శాసనసభ సభ్యులను తమ వైపుకు తిప్పుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటు ఆర్థికంగా అంత బలంగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసింది. కానీ గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఒక్క మాట మాట్లాడకుండా ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఓటమిని అంగీకరించారని చాలామంది చెప్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదు. కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావని చెప్తున్న వారు కూడా లేకపోలేదు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ప్రలోభాలకు గురిచేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారో అని బీఆర్ఎస్ గురించి భయపడి ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలని భావించింది కాంగ్రెస్. వారి ఊహలకు అందకుండా కేసీఆర్ అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా సైలెంట్ అయ్యారు. అంతేకాదు, తమకు 39 స్థానాలు ఇచ్చిన ఓటర్లను ఉద్దేశించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేసీఆర్ వెళ్ళిపోయారు. అయితే కేసీఆర్ ఒక 6 నెలల పాటు బ్రేక్ తీసుకొని తర్వాత ఊహించని విధంగా రాజకీయం చేస్తారని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి 6 నెలల కాలం చూసి ఆపై వారి వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొని తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి గులాబీ అధినేత ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారని చర్చిస్తున్నారు. 5 ఏళ్ల పాటు పూర్తికాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించే అవకాశం లేదని ఆ వ్యూహంతోనే సీఎం కేసీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ అయినట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ పని చేస్తే ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏం చేసినా సఖ్యత కుదరదని, మళ్లీ అధికారం తమదేనని, అందుకు కేసీఆర్ మళ్లీ ప్లాన్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు బలంగానే నమ్ముతున్నారు.